శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నా నమస్కారాలు. నా పేరు వాడ్రే ఆదినారాయణరావు. ఇప్పుడు మనం మే నెల ఫలితాలు అంటే మే 1 తారీఖు నుంచి 31 మే వరకు కూడా 2024 వివిధ రాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వాళ్ళకి హాయిగా ప్రశాంతంగా ఆనందంగానే ఉంటారు. ఇంతకుముందు చికాకులు, కోపాలు, మనస్పర్ధలు, అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు 1 తారీఖు నుంచి గురుడు కూడా సప్తమ స్థానంలోకి మారడం వలన ఒక సంవత్సరం పాటు సప్తమ స్థానంలో ఉంటాడు కాబట్టి గురుడు మీ రాశికి గురుదృష్టి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి హాయిగా మనసు ప్రశాంతంగా ఆనందంగా మీరు ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయం సాధిస్తూ ప్రశాంతమైన వాతావరణంతో మీరు ఉంటారు. పైగా ఫైనాన్షియల్గా కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. అంటే ఫైనాన్షియల్గా అంటే మీకు తెలుసు ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది. మీకు రావాల్సిన సంపద ఎంత రావాలో అంత భగవంతుడు మీకు ఇచ్చి తీరుతాడు. మీ వ్యాపారం ద్వారా మీరు చేసి కష్టపడడం ద్వారా ఖచ్చితంగా మీకు డబ్బులు ఉంటాయి. అంతేకాకుండా గురు ప్రభావం వలన మీకు చదువు విద్యలో బాగా రాణిస్తారు. సెకండ్ భావం బాగుందంటే సంగీత ప్రియులకి అద్భుతంగా రాణిస్తారు. సంగీత సాహిత్యం అంటారు సరే వాళ్ళకి, గాయకులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయండి. అలాగే 3వ భావాన్ని కూడా గురు చూడడం వలన దగ్గర పని ప్రయాణాలు చేస్తుంటారు. మీరు మీ తమ్ముళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. మీ మేధస్సుకి పని చెప్తారు. అందుకని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారు. జ్ఞాన సంపదని బాగా పెంచుకుంటారు. మీరు జ్ఞానం అంటే ఎక్కువగా మీరు పేపర్స్ చదవడము, బుక్స్ చదవడము, అయితే మొత్తానికి ఏదో విధంగా మీరు జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. అప్డేట్ చేసుకుంటుంటారు. మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. మీ తమ్ముళ్ళకి సహాయం చేస్తారు. తమ్ముళ్ళకి అవ్వచ్చు, చెల్లెలకి అవ్వచ్చు. వాళ్ళ ద్వారా మీకు, మీ ద్వారా వాళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి. మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉందండి. 4th భావంలో శని మీకు చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అందుకనే మీకు ప్రాబ్లమ్స్ ఏంటంటే అర్ధాష్టమ శని అంటాం. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, సరిగ్గా పని కాకపోవడము, ఎక్కడో వస్తువులు పెట్టి మర్చిపోవడము, విద్యలో రాణించలేకపోవడము, వెనకబడిపోవడము, ఏ వాహనం కొన్నా కూడా, ఏదో ఇల్లు కొన్నా కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ రావడము, భూములు కొనుక్కుంటే ప్రాబ్లమ్స్ రావడము, ఇవన్నీ ఉన్నాయి. భయపడకండి. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే ఒకే ఒక మంత్రం, గాయత్రి మంత్రం. గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి ఎప్పటికి కూడా తగ్గరు. ముఖవర్చస్సు పెరుగుతుంది. వాక్చాతుర్యం, వాగ్దాటి, నోటి వాక్కు సిద్ధిస్తుంది. వాక్ సిద్ధి అంటాం కదా, అది సిద్ధిస్తుంది. కాబట్టి మంచి పనులకే బాగా డెవలప్ అవుతారు మీరు. అంటే 4th భావం బాగుండడం వల్ల, అంటే బాగుపడడం శని ఉండడం వల్ల వ్యవసాయదారులు కూడా పంటలు నష్టం రావడం కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ గాయత్రి మంత్రం చేయడం వలన, పెద్దలకి సేవ చేసుకోవడం వలన, అనాథ శరణాలకు కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు సరే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వృద్ధులకి సేవ చేయడం వలన మంచి అనురాగం బాగుంటుందండి. అద్భుతంగా రాణిస్తారు. ఇంకా బాగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పంచమ స్థానంలో రాహు తప్పు, పంచమ స్థానంలో కుజుడు తప్పు కదా. కానీ లగ్నాధిపతిగా మీ రాశ్యాధిపతిగా పంచమ స్థానంలో కుజుడు బుద్ధులు ఉండడం వలన యోగమే. ముఖ్యంగా బుధ రాహులు ఉండడం వలన మీకు ఏంటంటే న్యూస్ రీడర్స్గా, న్యూస్ గ్యాదరింగ్ చేసేవాళ్ళుగా మీ ప్రజ్ఞ పాఠవాళ్ళు ప్రతిభ బాగా డెవలప్ చేసుకుంటారండి. ఇంకా చెప్పినట్టుగానే బుధ రాహుల్ కాంబినేషన్ వలన సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజరాహులు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. పంచమ స్థానం బాగుందంటే పిల్లల వల్ల ఇబ్బంది కలిగేది. ఇప్పుడు అలా ఉండదు. పిల్లలు డెవలప్ అవుతారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో మీకు రాణిస్తారు. బాగా డబ్బులు సాధిస్తారు. బుధ రాహుల వలన స్త్రీల జాతకంలో బుధ రాహులు పంచమ స్థానంలో ఉన్న వాళ్ళకి భర్తకి సహాయ సహకారాలుగా ఉంటారు. మంచి గృహిణిగా పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మీ రాశికి 6వ భావంలో రవి చాలా అద్భుతం. సప్తమాధిపతి శుక్రుడు 6వ భావంలో తప్పు. ఏదైనా మీ అష్టమాధిపతి అయినటువంటి ఎవరండి బుధుడయ్యాడు కదా, అష్టమాధిపతి 6వ భావంలో ఉండడము, 6వ భావంలోనే రవి ఉండడం గొప్ప అదృష్టంగా. రవి బుధులు 6వ భావంలో మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధిస్తుంటారండి. 6వ భావంలో రవి బుధులు ఉన్నారంటే గొప్ప అదృష్టం ఏంటంటే యోగం కలుగుతుంది. అంటే ఏ ఎగ్జామ్స్ రాసినా, అంటే మీ చదువు తగ్గ ఎగ్జామ్స్ రాసినా, సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, బ్యాంకింగ్ కానీ వాటిలో సక్సెస్ అవ్వడము, విజయం సాధించడము, అలాగే విదేశ పర్యటన చేయడము, స్టాంపింగ్ అవ్వడము, మేనమామలకు బాగుండము. 6వ భావంలో అంత అద్భుతంగా ఉందండి. 6వ భావంలో రవి అంటే గొప్ప గోల్ రీచ్ అవుతారు కదా. 6, 11 భావాల్లో రవిని పెట్టి మనం ముహూర్తం పెట్టామంటే వాళ్ళు విజయం సాధించి తీరుతారన్న సందేహం లేదు. అందుకని 6వ భావంలో రవి ఉన్నాడు కాబట్టి మీరు అన్ని రంగాల్లోనూ విజయ కేతాలు ఎగరేస్తూ ఉంటారు. బాగుంది.
సప్తమ భావంలో గురుడు పర్ఫెక్ట్గా బాగున్నాడు. సప్తమాధిపతి సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. రవి శుక్రుడు సప్తమ స్థానంలో రవి ఒక్కటి తప్పు, కానీ సప్తమ స్థానంలో రవితో కలిసి గురుడు ఉన్నాడు కాబట్టి యోగం. అంటే వివాహ శుభకార్యాలు చేస్తారు, అద్భుతంగా ఉంటాయి. వివాహ శుభకార్యాలు చేయడము, భార్యాభర్తలు అనురాగంగా ఉండడము ఎంత బాగుందండి. వ్యాపారాభివృద్ధి ఉండడము, దీన్నే సప్తమ స్థానాన్నే కళత్ర స్థానం అని విజయస్థానం అని అంటాం కదా, అంత బాగుందండి. శుక్రుడు సప్తమంలో ఉన్నాడు. పాపి కదా, మ్యాలఫిక్, మీ లగ్నానికి మ్యాలఫిక్. సప్తమంలో ఉంటే ఏమవుతుందంటే విదేశ పర్యటన చేయించడానికి అవకాశాలు ఉంటాయి, తెలిసిన సంబంధం చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాలఫిక్ అయ్యాడు కాబట్టి శుక్రుడు మంచి ఫలితాలు అయితే ఇవ్వడం. కానీ మీ రాశి సెకండ్ హౌస్లో పంచమాధిపతి అయ్యాడు కాబట్టి గురుడు మంచి చేస్తాడు, గురు ప్రభావం బాగుంది. అలాగే రవి కూడా బాగుంది, రవి గురులు కూడా బాగున్నారు. కాంబినేషన్ కాబట్టి మీకు యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలు, బంగారం, ఆభరణాలు, మంచి మంచి డ్రెస్సెస్ కొనుక్కోవడాలు ఇవన్నీ కామనే కదండి. అలాగే మీకు 9th హౌస్, మీ వృశ్చిక రాశి వాళ్ళకి 9th జలతత్వ రాశి అయింది కదా. జలతత్వ రాశిలో కనుక రాశి అయి ఉంటే, జలతత్వ రాశి అయి ఉంటే మీరు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. తీర్థయాత్రలు, గురువుగారు సందర్శించడాలు, మంచి మంచి నదుల్లో, పుణ్యనదుల స్థానాలు, గంగా వంటి స్థానాలు, గంగానది స్థానాలు, సరయు సముద్ర స్థానాలు, నర్మదా నది స్నానాలు అంటాం కదా. నర్మదా స్నానాలు చేయడం అద్భుతం అండి. నర్మదా నది స్నానం చేయడం వలన యమదండన తప్పుతుంది. యమదండ నుంచి మనకి ఆఫ్టర్ డెత్ 100 సంవత్సరాల తర్వాత యమలోకానికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. భాగ్యస్థానం అంత బాగుంది. అందుకనే ఎవరైతే నర్మదా స్థానానికి వెళ్ళి అక్కడ దానాలు చేస్తారో, పిండ ప్రదానాలు చేసి, దానాలు అంటే బట్టలు కూడా దానం చేయడము, డబ్బులు దానం చేయడం, ఇవన్నీ దానాలు చేయడం వలన మీ పూర్వీకులు పుణ్య లోకానికి వెళ్ళిపోతారు. మీ తర్వాత తరాలు కూడా మంచి మంచి లోకాలకు వెళ్తారనే శాస్త్రం. కాబట్టి నర్మదా నది స్థానాలు మీరు స్నానం చేసేటప్పుడు మీ సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి. గబగబా వెళ్ళిపోయి స్నానం చేసేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నదిలోకి దిగేటప్పుడు కృతిక అది ఉంటుందంటే, అది నదిలో మట్టి వేస్తాం కదా, మట్టి వేసి నదిలో దిగుతాం కదా, అది చెయ్యాలి. అంత తర్వాత ఫస్ట్ పాయింట్ అది. తర్వాత చిన్న భూమి మీద మట్టి తీసి వేయడం, వృత్తిక అంటే మట్టి అని వేయడం, అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే సంకల్పపూర్వకంగా స్నానం. మన గురుగారు కూడా చెప్తుంటారు కదండి, సంకల్పపూర్వక స్నానమే పట్టు ఇస్తుంది. ఖచ్చితంగా మీ సంకల్పం చెప్పించుకుని, అక్కడ బ్రాహ్మణులు కానీ ఎవరున్నా సరే వాళ్ళ చేత మీ గురువుగారు లేదు సంకల్పం చెప్పించుకుని స్నాన ఫలితం ఉంటుంది. తర్వాత వస్త్రదానం కానీ మీకు తోచిన దానం అక్కడ ఉండడం వాళ్ళకి ఆ నది దగ్గర మాత్రం ఇవ్వకూడదు, ఫలితాలు ఉండవు. బయటకు వచ్చి ఆ మెట్లు దిగి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇవ్వాల్సిన వాళ్ళకి దానం ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వస్త్రదానము, చెప్పులు దానం ఇవ్వండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వైశాఖ మాసం కూడా రాబోయే కాలంలో వైశాఖ మాసం కూడా వస్తుంది. వైశాఖ మాసంలో దాన ఫలితము అంతా ఇంతా కాదు, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వైశాఖ మాసంలో వచ్చే దానాలు ఏం చేయాలంటే జలదానం ఖచ్చితంగా చేయాలి, అన్నదానము, వస్త్రదానము, చెప్పులు దానం, అలాగే గొడుగులు. ఈ 5 మర్చిపోకండి. ఈ 5 దానాలు ఇచ్చిన వాళ్ళకి అద్భుతమైన లోకాలకు వెళ్తారు. మీరు కాదండి, మీరు మీ పూర్వీకులు, మీ తర్వాత తరాల వాళ్ళు కూడా మీ చేసిన పుణ్యం బాగా వర్తిస్తుంది. ఈ మాసంలో మామిడి పళ్ళు కూడా వస్తాయి కాబట్టి మామిడి పళ్ళు దానం కూడా ఇచ్చుకుందాం. వేద పండితులకి, బ్రాహ్మణులకి ఇద్దాము. అలాగే గుడి పూజారికి, దేవుళ్ళకి కూడా సమర్పిద్దాం. సరే, ఇవన్నీ బాగా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఏదేమైనా మీరు బాగా వ్యాపారాల్లోనూ అలాగే మీరు చేసిన ఉద్యోగాలను బాగా డెవలప్ అవుతారని మీకు అద్భుతంగా ఫలితాలు ఉన్నాయి. కాకపోతే ఇది దశమస్థానానికి శనిదృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. ఉద్యోగంలో మీ పై అధికారుల చేత మాట పడవలసి వస్తుంది. అంటే మీరు సమయానికి పని చేయలేకపోవచ్చు, అదొకటి ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న ప్రాబ్లమ్స్ అనేవి మీరు చేసే మంత్ర జపం ఉంది చూసారా, ఆ గాయత్రి మంత్రం, అవన్నీ మిమ్మల్ని కాపాడుతుంది. ఆ మంత్రం కాపాడుతుంది మిమ్మల్ని. అలాగే మీరు ఉద్యోగం రాని వాళ్ళకి, ఉద్యోగ భద్రత లేని వాళ్ళందరికీ కూడా ఈ జపాలు చేయించుకోండి. జపాలంటే ఈ శని సంబంధించినటువంటి మంత్రాలు చేయించుకోండి, అద్భుత ఫలితాలు ఉంటాయి. 11వ భావంలో ఉన్నటువంటి కేతుకి గురుదృష్టి ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. అందుకని చాలా బాగుందండి. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. ముఖ్యంగా గురు కేతువులు కాంబినేషన్ వల్ల మీ తోబుట్టువులు గల అన్నయ్యల కంటే వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ, బంధుప్రీతి ఎక్కువ, బంధువులు కలిసి వస్తారు. బంధువులతో మీరు కాలక్షేపం వాళ్ళతో కలిసి ఉంటారు. కాలక్షేపాన్ని కలిసి ఉండడం అని అర్థం, వాళ్ళతో కంపెనీ ఇవ్వడం అర్థం. సో వాళ్ళతో మీరు ఉండడం జరుగుతుంది. ఏదేమైనా 11వ భావంలో ఉన్న గురుడికి 11వ భావంలో ఉన్న కేతుకి గురుదృష్టి ఉండడం వల్ల సర్వదా సౌఖ్యమే. అంటే సుఖము, సౌఖ్యము, ఆనందము, తృప్తి. మీరు ఏ బిజినెస్లో అయినా సరే ఇన్వెస్ట్ చేస్తే, స్టాక్ మార్కెట్లో కానీ, మీ బిజినెస్లో కానీ, లేదా వృత్తిరీత్యా విదేశాలు వెళ్ళే వాళ్ళకి అక్కడ కానీ ధన సంపాదన బాగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు.
ఎందుకంటే సప్తమ స్థానాధిపతి అనే శుక్రుడు బాగున్నాడు. శుక్రుడు ప్రభావం ఉంది కాబట్టి అమ్మవారి పూజ చేసుకోవడం వల్ల సకాలంలో మ్యారేజెస్ అయిపోతాయి, పిల్లలు కలగడం పిల్లలు కలుగుతాయి. అందుకనే అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి కనకదుర్గ అమ్మవారు అనమాట నేను చెప్పేది, ఆవిడికి కుంకుమ పూజ, లేకపోతే అమ్మవారికి అభిషేకాలు, లేదా చిన్నపాటి పౌర్ణమి పూట కానీ అమావాస్య పూట కానీ లేదా ఏ రోజైనా సరే చండీ హోమాలు చేయించుకోవడం వల్ల, దగ్గరలో ఉండే వేద పండితుల చేత చేయించుకోవడం వల్ల మీకు సర్వదా సౌఖ్యం కలుగుతుందండి. అనేక పూర్తి భావన శని ప్రభావం తగ్గి అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. అలా చేయించుకోకూడదు అది ఇదని ఎవరు చెప్పినా కూడా అది వాళ్ళ ఇష్టం. చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయన్నది శాస్త్ర వచనం. సో ఎటువంటి మీకు ఎందుకంటే శని వలన వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతుంది.